ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నాను. చూడండి, ఎంటీఆర్ గులాబ్ జామున్ వేసాను. ఇప్పుడు కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. చూసుకొని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ ఇబ్బంది మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ మెత్తగా కలుపుకోవాలి. కలిపి 10 నిమిషాలకు రెస్ట్ ఇవ్వద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నానబెట్టిన చూడండి ఎంత పొరలుగా వచ్చిందో పిండి. బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు లొండలు చుట్టుకుందాం. ఇలాగా ఇక నేను పాకాన్ని పెట్టాను. 2 ప్యాకెట్లకి కేజీ చక్కెర వేసాను. 3 గ్లాసులు నీళ్ళు వేసాను. కొంచెం జిగురుగా వస్తే పాకం సరిపోతుంది. లొండలు చేసి ఆయిల్లో వేసాను. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసాను. స్లో ఫ్లేమ్లో వేయించుకొని ఇలాగా మన పాకంలోకి తీసుకొని వేసుకోవాలి. చూడండి, అన్నీ వేసాను. నానాలి బాగా. చూడండి, బాగా నానినాయి. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత జ్యూసీగా ఉందో. లోపలంతా బాగా కుక్ అయింది. పాకంగా బాగా పులుచుకుంది. జ్యూసీగా ఉంది. స్వీట్ కూడా సరిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి పని బయట కొట్టండి. బాయ్. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ కలుద్దాం.